పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది గుడ్డు సేమియా ఉప్పు పిండి. దీనికి కావాల్సిన చూసినట్ట కొద్దిగా సేమియా, ఒక 3 గుడ్డు, దీంతో ఉల్లిపాయ, టొమాటోలు, 3 పచ్చిమిరపకాయ వేసి చేయబోతాము. రెండే అట్ట చేసి చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తున్నట్ట నేను సేమియా ఎత్తుండాను ఒక ప్యాకెట్. ఇది బాగా సన్నగా ఉండే వల్ల మనం కొద్దిగా నీళ్ళు పోయాల. ఉడకపెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఒక ఉల్లిపాయ వచ్చి నేను సన్నగా తరిగి పెట్టుండాను, ఒక టొమాటోలు, 3 పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం, కరివేపాకు, 3 గుడ్డు ఎత్తుండాను. మీకు ఇప్పుడు 3 గుడ్డు వద్దంటట 2 గుడ్డు. ముందు కడాయిలో 4 చెంచా నూనె పోసుకుంటాం. మనం తాలింపుకు చూస్తున్నట్ట ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇది అన్నీ వేసుకుంటాం. మనం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు బాగా పగిలిన తర్వాత మనం శనగపప్పు, మినపప్పు బాగా వేగని. ఇది వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయ తరిగింది, 3 పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా అల్లం వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి మనం వేసింట అంత రుచి ఉండదు, అందుకోసం మనం పెట్టి అల్లం మట్టం వేసుకోవచ్చును దీనికి. అదే మనకు బాగా రుచి ఉంది. ఇది బాగా కొద్దిసేపు వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం. ఉప్పు వేసుకోండి, ఉల్లిపాయలు తర్వాత టమాటాలు వేస్తున్నాను. దీన్ని కూడా మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఇది ఒక నిమిషం తాక బాగా వేగని. బాగా 1 నిమిషం వేగిన తర్వాత మనం నీళ్ళు పోసేసి సేమియా వేసుకుంటాం. ఇది వచ్చి చూస్తుంట ఈ ఉప్పు పిండి బ్యాచులర్గా ఉండేవాళ్ళు, రూమ్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా తెల్లారి లేసి పనికి పోయేటప్పుడు నిండా సులభంగా చేసుకోవచ్చును. ఏం లేదు, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయ, గుడ్డు అంతదా. ఇప్పుడు వచ్చి నేను 3 గుడ్డు ఎత్తి ఒక గిన్నెలో బాగా పగలకొట్టి పెట్టి ఉన్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కొట్టుకుంటాను. బాగా బీట్ చేయండి. మీరు వచ్చి పసుపు వద్దాటంట తెలుపు కూడా వేసి మనం ఉప్పు పిండి చేసుకోవచ్చును. ఇది బాగా బీట్ చేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి. చూడండి, 3 గుడ్డు వద్దంట మీరు 2 గుడ్డు కూడా ఎత్తుకోవచ్చును. ఇప్పుడు టొమాటోలు బాగా వేగింది. ఇప్పుడు వచ్చి నేను నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు కొద్దిగా పోసుకోండి, ఒక 4 టంబ్లర్ నీళ్ళదా పోస్తున్నాను చాలు. ఏంటంటే సేమియా వచ్చి మనకు బిన్న ఉడిగిపోను, అందుకోసం నేను ఒక 4 టంబ్లర్ నీళ్ళదా పోస్తున్నాను. నీళ్ళు బాగా తెల్లని. ఉప్పు కావాలంటే మనం చూసేసి మళ్ళీ వేసుకోవచ్చును. చూడండి, నీళ్ళు బాగా తెల్లుతూ ఉంది. ఇప్పుడు నేను బాగా సేమియాని పగలకొట్టి వేస్తున్నాను. బాగా పగలకొట్టి వేసుకోండి. ఇది సన్న మంటలో పెట్టేసి మనం 1 నిమిషం వదిలేస్తాం. బాగా ఉడిగిపోను ఉండండి. 1 నిమిషం అట్నే మనం మూత పెట్టేస్తాం. 1 నిమిషం అయిపోయింది, బాగా ఉడిగిపోయింది. చూడండి, ఇప్పుడు మనం గుడ్డు వచ్చి సేమియా ఉప్పు పిండికి మజ్జిగలో మనం పోసుకుంటాం. చూడండి, ఈ విధంగా నేను 3 గుడ్డు కొట్టి పెట్టిందని దీంట్లో పోస్తున్నాను. ఆ ఉడుకల్ని బాగా అది వేంపుడైన తర్వాత మనం సేమియాను, గుడ్డుని 2ని కలిపి ఉడుచుకుంటాం. ఇప్పుడు వచ్చి మన గుడ్డుని తనిగా కూడా వేయించి వేయవచ్చును, అంటే అంత రుచి బాగుండదు. మళ్ళీ మనం సేమియా ఉప్పు పిండి పైన పోస్తేనే అక్కడక్కడ అట్లే నిలిచిన గుడ్డు, అందుకోసమే మజ్జిగలో మనం బాగా వేసి వేయించేసి దాని తర్వాత ఈ విధంగా మనం ఉప్పు పిండిని గుడ్డుని చేరి మనం కలిపి పెట్టుకుంటాం. ఇది ఒక నిమిషం తాక ఇటనే మనం కలిపి ఉడిసింట సేమియాను, గుడ్డును బాగా కలిపిపోను. చూడండి, ఈ విధంగా మనం అన్నీ మొత్తం కలిసేట కలిపి ఉడ్చుంటాం. అంతదా అండి, మనకు గుడ్డు సేమియా ఉప్పు పిండి మనకు రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా చేస్తుందా మనకు ఉప్పు పిండి వచ్చి రుచి ఉన్న గుడ్డును సేమియాను బాగా కలిపి. చూడండి, రుచి అయిన గుడ్డు సేమియా ఉప్పు పిండి రెడీ. నేను ఉప్పు పిండి ఎట్ట చేసి చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.